బతుకమ్మకుంట ఎవరిది? ప్రభుత్వానిదా, ప్రైవేట్ వ్యక్తులదా? ఇప్పుడు ఇదే అంశంలో సందిగ్ధత ఏర్పడింది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ చెరువు పునరుద్ధరణ అంశం న్యాయపరంగా చిక్కుల్లో పడటమే కాదు, అటు పొలిటికల్ గాను హాట్ టాపిక్ అవుతోంది. గతంలో హైకోర్టు తీర్పు, దానికి అనుగుణంగా ఇప్పుడు సుప్రీం తీర్పు వెరసి ఈ చెరువు మరోసారి వివాదాస్పదమవుతోంది. హైదరాబాద్లో చెరువులు, కుంటల పునరుద్ధరణే లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రాకి బతుకమ్మకుంట విషయంలో హైరానా తప్పట్లేదు. ఈ భూమిని ప్రభుత్వానికి చెందిందిగా నిర్ధారించి అభివృద్ధి చేసిన హైడ్రా కుంటను ఏర్పాటు చేసి దాని చుట్టూ వాకింగ్ ట్రాక్స్, ప్లేయింగ్ జోన్ వంటివి నిర్మించింది. గత ఏడాది సెప్టెంబర్లో సీఎం రేవంత్ రెడ్డి దీన్ని గ్రాండ్గా ప్రారంభించారు. అయితే ఏడాది తిరగకుండానే సుప్రీంకోర్టు ఆదేశాలతో అక్కడ ఏర్పాటు చేసిన ప్రభుత్వ శిలాఫలాలని తొలగించాల్సి వచ్చింది. ఇక్కడున్న 7 ఎకరాలు తనదే అంటూ బీఆర్ఎస్ నేత ఇట్ల సుధాకర్ రెడ్డి కోర్టులో కేసు వేయటం, ఈ అంశం కోర్టు పరిధిలో ఉండగానే బతుకమ్మ కుంటను అభివృద్ధి చేసి ప్రజలకి హైడ్రా అంకితం చేయడం పరిస్థితిని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. కోర్టు ధిక్కరణకి పాల్పడ్డారంటూ హైడ్రాపై సీరియస్ అయిన హైకోర్టు నెల రోజుల్లో శిలాఫలకాలు తొలగించాలంటూ 2026 మార్చి 17న ఆదేశాలిచ్చింది. హైడ్రా ఆనవాళ్లు, కాంపౌండ్ వాల్స్, గ్రిల్స్ సహా అన్నీ తొలగించాలని స్పష్టం చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది హైడ్రా తీర్పుని అమలు చేయాలని ఆదేశించిన దేశ అత్యున్నత న్యాయస్థానం హైడ్రాకి 3 వారాల పాటు సమయం ఇచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా బతుకమ్మకుంట దగ్గర బోర్డ్స్, శిలాఫలకాలను తొలగించేసింది. న్యాయపరంగా వివాదాస్పదమవుతున్న బతుకమ్మకుంట ఇప్పుడు పొలిటికల్ గాను హాట్ టాపిక్ అయింది. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆధ్వర్యంలో అన్ని పార్టీల నాయకులు బతుకమ్మకుంట పరిరక్షణ కోసం ధర్నా చేపట్టారు. ఈ ఆందోళనలో బీజేపీ సహా లెఫ్ట్ పార్టీల నేతలు పాల్గొన్నారు. బతుకమ్మకుంటను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీస్ ధర్నా చేస్తున్నా బీఆర్ఎస్ కలిసి రాకపోవడంపై విమర్శలు గుప్పించారు వీహెచ్. ఇవాళ కోర్టుకి ఏదో ఆర్డర్ తెచ్చుకొని దీన్ని చేసేయాలి, ఆయన సొంత ప్రాపర్టీ అని చెప్తున్నారు. ఆయన సొంత ప్రాపర్టీ కానే కాదు, నా దగ్గర అన్ని కాగితాలు ఉన్నాయి. 5 లక్షలు అగ్రిమెంట్ చేసుకున్నాడు. అది కూడా చెరువుల 7 ఎకరాలు నాయే అని చెప్తాడు. అందులో 2 ఎకరాల వరకు కబ్జా కూడా జరిగిపోయింది. ఇక మిగిలింది 5 ఎకరాలు. బతుకమ్మ కుంటను ఆక్రమించుకోలేదు, అది ఆయన స్థలమే అని వాళ్ళు చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది జ్యుడిషియరీని రిక్వెస్ట్ చేస్తున్నా. లెట్ దెమ్ జస్టిస్, ఎవరైతే చీఫ్ జస్టిస్ ఉన్నాడో ఇక్కడ మన హైకోర్టు చీఫ్ జస్టిస్ ఒక కమిటీ వేసి బతుకమ్మకుంట భూమి తనదంటూ ఓవైపు బీఆర్ఎస్ నేత సుధాకర్ రెడ్డి అలాగని కోర్టు చెప్పలేదంటూ హైడ్రా పరస్పరం వాదించుకుంటున్న వేళ సిటీలో చెరువుల పునరుద్ధరణని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం బతుకమ్మకుంట విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి రేపుతోంది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వాసు, బతుకమ్మకుంట విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకునే ఆసక్తి విషయం కనిపిస్తోంది. అండ్ ప్రభుత్వం విషయం నుంచి మాట్లాడుకుంటే పునరుద్ధరణను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రభుత్వం. మరి ఈ విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? హైదరాబాద్ అంబర్పేట బతుకమ్మకుంట ఇప్పుడు వివాదాస్పదంగా మారిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇటు హైడ్రా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇటు తీసుకున్న తర్వాత ఈ కుంటని డెవలప్మెంట్ చేసి దీన్ని బతుకమ్మ కుంటగా పేరు పెట్టారు. గతంలో హైడ్రా ఇక్కడ పనులు ప్రారంభించినప్పుడు ఒక ప్రైవేటు వ్యక్తి సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి ఇది నా ల్యాండ్ అని కూడా చెప్పిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అప్పుడు అతను హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు ఇటు స్టేటస్ కో ఇచ్చిన తర్వాత హైడ్రా ఈ చెరువుల్ని పునరుద్ధరణ చేపట్టిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. తర్వాత ఆయన మళ్ళీ కంటెంప్ట్ కింద కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్ళిన తర్వాత హైకోర్టు ఇటు హైడ్రాని ఆదేశించింది. ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాలు కావచ్చు, ఈ ఫెన్సింగ్ ఇవన్నీ కూడా తీసేయాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆ తర్వాత మళ్ళీ హైడ్రా సుప్రీంకోర్టు తలుపు తట్టింది. సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నిన్న విచారణ జరిగిన తర్వాత హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్నే పాటించాలి. ప్రస్తుతానికైతే అక్కడ ఏర్పాటు చేసిన ఏదైతే గేట్స్, ఫెన్సింగు, అక్కడ హైడ్రా ఆనవాళ్ళు మొత్తం కూడా తీసేయాలంటూ కూడా నిన్న సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికి తాత్కాలికంగా ఈ బోర్డ్స్ మొత్తం కూడా ఇక్కడ ఏదైతే ఇనాగ్రేషన్ చేసిన బోర్డ్స్ అవన్నీ కూడా హైడ్రా అధికారులు తొలగించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇదిలంగా ఉండగానే ఒకసారిగా దీనికి మరోసారి రాజకీయ రంగు పులుముకున్న సిచ్యువేషన్ మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు ఉదయం ఇటు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా హనుమంతరావు ఉదయం నుంచి కూడా ఇక్కడ అఖిల పక్షంకి సంబంధించి అంటే దాదాపు ఇటు బీఆర్ఎస్ మినహా ఆల్ పార్టీస్, లెఫ్ట్ పార్టీస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, పొద్దున ఇక్కడ
నిరసన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఈ బతుకమ్మ కుంట ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ ఉంది, దీన్ని అలాగే ఉంచాలి అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి నెలకొంది. మరోపక్క కేటీఆర్కి ఆయన ఒక రిక్వెస్ట్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు సుధాకర్ రెడ్డి పిటిషన్ పెట్టేశారో ఆ సుధాకర్ రెడ్డి బీఆర్ఎస్ నేత కావటం, ఆయనకి చెప్పండి ఖచ్చితంగా ఇది ప్రభుత్వ భూమి అంటూ కూడా మీరు రిక్వెస్ట్ చేయండి, ఆయనకి చెప్పండి ఇది ప్రజలకు అందరికీ ఉపయోగపడే భూమి, కోట్లలోకి వెళ్తే ఏళ్ల తరబడి నలుగుతుంది కాబట్టి కేసు త్వరితగతిన ఒక కొలిక్కి రావాలంటే ఇట్లాంటి కేసులు వేయకుండా చూడాలంటూ కూడా ఆయన చెప్పిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఉన్న ప్లాన్ ఏంటి హైడ్రా, ఎందుకంటే మే 29వ తారీఖు లోపు ఖచ్చితంగా ఎవరిని తొలగించాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో మే 29వ తారీఖు మరొక డేట్ ఉంది కాబట్టి ఆ డేట్ లోపల ఇవన్నీ తీసేయాల్సిన పరిస్థితి నెలకొంది. హైడ్రా నుంచి వస్తున్న ఇన్ఫో మనకేంటంటే పూర్తిగా మరొకసారి హైడ్రా అఫిడవిట్ వేసేందుకు సిద్ధమైంది. ఎందుకంటే బతుకమ్మ కుంట ఇక్కడ నుంచి చాలా హైట్లో ఉంది, కింద చెరువు ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కావచ్చు, ఎవరైనా చిన్నపిల్లలు కావచ్చు, అందరూ ఇటు సైడ్ వస్తే ఖచ్చితంగా చెరువుల్లో కొంచెం ప్రమాదవశాత్తు పడే అవకాశం ఉంది. ఈ ఫెన్సింగ్ అలాగే ఉంచాలని మొన్న ఏదైతే సుప్రీంకోర్టుకి హైడ్రా తరపు న్యాయవాదులు తెలిపారు. కానీ 29వ తారీఖున ఈ అఫిడవిట్ ఏదైతే 29వ తారీఖున మరోసారి హీరింగ్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో హైడ్రా ఈ భూమికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ కానీ లేకపోతే చుట్టుపక్కల నుంచి ప్రజల నుంచి ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి, ఫెన్సింగ్ అన్ని తీసేస్తే ప్రజలందరూ వస్తే ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయని తెలిపేందుకు అఫిడవిట్ వేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా మనకైతే సమాచారం అంతా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బతుకమ్మ కుంటకు సంబంధించి పూర్తి స్థాయిలో అంటే ఇటు పూర్తిగా ఈ ఫెన్సింగ్ తీసేస్తారా, హైకోర్టు మే 29వ తారీఖు మరేం చెప్తుంది, లేకపోతే ఇప్పుడు హైడ్రా ఏదైతే అఫిడవిట్ వేయబోతుందో దానికి యాక్సెప్ట్ చేస్తుందా లేదంటే తీసేయాలని చెప్తుందా అనేది అయితే పూర్తిగా ఒక చర్చకి దారి తీస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే రైట్ బతుకమ్మ కుంట, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిసారి ఈ బతుకమ్మ కుంటని డెవలప్ చేసింది. హైడ్రా వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ కుంటకు సంబంధించి హైడ్రాకి సంబంధించి ప్రత్యేకంగా తీసుకున్న తర్వాత ఈ పునరుద్ధరణ చేపట్టిన పరిస్థితులకు ఉంది. దీని మీద ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళటం, ఈ సుప్రీంకోర్టు తర్వాత ఎట్లాంటి తీర్పు వస్తుంది, మే 29వ తారీఖున సుప్రీంకోర్టులో మరొకసారి ఈ బతుకమ్మ కుంటకు సంబంధించి ఫైనల్ డేట్ అయితే ఉన్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసు. నర్సీపట్నం అట్టుడుకుతోంది. సృష్టి క్షేత్ర వివాదం పొలిటికల్గా కాకరేపుతోంది. ఓవైపు మాజీ ఎమ్మెల్యేకు పరామర్శలు, మరోవైపు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్తో టీడీపీ వైసీపీ మధ్య రాజకీయ రచ్చ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. నర్సీపట్నం సృష్టి క్షేత్రం పనులపై హైకోర్టులో స్టే ఉండగా రాత్రిపూట అక్రమంగా మట్టి తవ్వకం సహా ఇతర పనులు జరుగుతున్నాయంటూ పరిశీలించేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర గణేష్ వాహనంపై దాడి జరిగింది. దీంతో చలో నర్సీపట్నంకు వైసీపీ పిలుపునిచ్చి నాయకులంతా మాజీ ఎమ్మెల్యేకు మద్దతు తెలిపారు. కూటమి ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పడుతుందని విమర్శించారు. ఇటు సృష్టి క్షేత్రం వివాదంపై నర్సీపట్నం స్టేషన్లో కంప్లైంట్ చేశారు మాజీ ఎమ్మెల్యే గణేష్. స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుల అండతోనే తనపై దాడి జరిగిందని కంప్లైంట్లో గణేష్ పేర్కొన్నాడు. గణేష్ పై దాడిని ఖండించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఉత్తరాంధ్ర వైసీపీ నేతలతో కలిసి గణేష్ ని పరామర్శించారు. గణేష్ పై కర్రలు, కత్తులతో దాడికి దిగారని ఆరోపించారు. ఉత్తరాంధ్రలో ఎన్నడూ లేని సంస్కృతిని తెచ్చారని విమర్శించారు. టీడీపీ శ్రేణులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో ఇటువంటి సంస్కృతి లేదు. గతంలో ఎప్పుడన్నా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇటువంటి సంస్కృతి లేదు. మందేరు ఎప్పుడు కూడా రాజకీయంగా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం అనేటువంటి సహజం, అది రాజకీయాల్లో సహజంగా ఉండాల్సినటువంటి విధానం. కానీ ఇలా మనుషుల్ని చంపేటువంటి పరిస్థితులు తీసుకొని వచ్చారంటే అసలు ఈ నాయకత్వాన్ని ఏమనాలో, ప్రభుత్వాన్ని ఏమనాలో, లా అండ్ ఆర్డర్ కనీసం కంట్రోల్లో లేనటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉన్నందుకు బాధపడాలో తెలియనటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. తీసుకొని నిన్న దాడి చేసినటువంటి వారి మీద వారిని అరెస్ట్ చేయాలి. ఏదో చిన్న చిన్న కేసులు పెడితే ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. అటెంప్ట్ టు మర్డర్ కేసు 307 పెట్టాల్సిందే. ఈ ఘటనపై పోలీసులు వివరణ ఇచ్చారు. ఎంక్వైరీ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి మాజీ ఎమ్మెల్యే కార్ని ధ్వంసం చేశారని చెప్తున్నారు పోలీసులు. నర్సీపట్నం అట్టుడుకుతోంది. మరి ప్రెజెంట్ సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చిందా? పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఖాజా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఖాజా, నర్సీపట్నంలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సృష్టి క్షేత్రం వివాదం పొలిటికంగా కాకరేపుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రత్యక్షంగా ప్రాజెక్టును చేపట్టారు. అది పెద్ద చెరువులో
దాదాపుగా 108 అడుగుల శివపార్వతుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఆ ప్రాంతాన్ని పర్యాటకంగా ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దేందుకు సంకల్పించారు. ఇదే నేపథ్యంలోని 271 సర్వే నెంబర్లో దాదాపుగా 121 ఎకరాల్లో పెద్ద చెరువు ఉంది. అయితే అక్కడ ఆ నిర్మాణాలు జరిగితే ఆ ప్రాంతంకు ఆయకట్టుకు ఇబ్బంది అవుతుందని స్థానిక ప్రజలతో పాటు స్థానిక రైతుల వాదన. వారంతా కూడా కలిసి వారి పక్షాన నిలబడ్డారు. మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్. ఈ నేపథ్యంలోని అక్కడ ఈ రైతులు అలాగే ప్రజల తరపున మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కోర్టుకు వెళ్లారు. న్యాయస్థానం కూడా అక్కడ స్టే విధించింది. అక్కడ సుందరీకరణ పనులు చేయడం కానీ లేకపోతే అక్కడ కట్టడాలు చేయడం కానీ జరిగితే ముందస్తుగా కోర్టుకి వాళ్ళు అనుమతి తీసుకోవాలి. ముందస్తుగా కోర్టుకి అనుమతిని సమర్పించిన తర్వాత వివరాలు సమర్పించిన తర్వాత అక్కడ నిర్మాణాలు చేపట్టాలని కోర్టు కీలకంగా ఆదేశాలు జారీ చేసింది. ఆ నిర్మాణాలపై స్టే విధించింది. అయితే అక్కడ మరిన్ని కట్టడాలు జరుగుతున్నాయన్న ఒక అనుమానంతో అడ్డుగా వస్తున్న మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అక్కడికి వెళ్ళి సందర్శించారు. దీంతో అక్కడికి ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య గత రాత్రి వాగ్వాదం జరిగింది. వెంటనే ఈ మాజీ ఎమ్మెల్యే పిఏపై దాడి జరిగింది. దీంతో పాటు మాజీ ఎమ్మెల్యే గణేష్ కారుపై కూడా అటాక్ జరిగింది. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తకర వాతావరణం నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అక్కడ నుంచి చెదరగొట్టారు. అయితే ఈరోజు చలో నర్సీపట్నానికి వైసీపీ పిలుపునిచ్చింది. పెట్ల ఉమాశంకర్ గణేష్కు సంఘీభావంగా అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్తో పాటు మరికొంతమంది వైసీపీ నేతలంతా కలిసి నర్సీపట్నం వెళ్ళారు. అక్కడ సంఘీభావంగా అక్కడ పెట్ల ఉమాశంకర్ గణేష్కు నిల్చున్నారు. దీంతో పాటు అక్కడ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఎవరెవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆ దాడికి పాల్పడిన వారిలో మాజీ నేరస్తులు కూడా ఉన్నారు. కొంతమంది గంజాయి నేరస్తులు ఉన్నారు. కొంతమంది రౌడీ షీటర్లు కూడా ఉన్నారు. కేవలం అక్కడికి ఆ ప్రాజెక్టు అడ్డుకుంటామన్న ఒక అక్కసుతోనే ఎలాగైనా సరే మట్టుబెట్టాలనే ఒక ఉద్దేశంతోనే దాడి జరిగినట్టు ఆ ఫిర్యాదులో ఉన్న సారాంశం. దీంతో పోలీసులు కూడా ఈ పూర్తి ఘటనపై విచారణ చేస్తున్నారు. మొత్తం మీద ఈ సృష్టి క్షేత్రం వివాదం అయితే నర్సీపట్నంలో ఒక రాజకీయ చర్చకు దారితీసింది. రాజకీయ కాంట్రవర్సీగా మరింది. గత నుంచి కూడా ఇది మార్చి 2వ వారంలో ఈ సృష్టి క్షేత్రం సంబంధించిన శంకుస్థాపన కూడా జరిగింది. ఎందుకంటే అక్కడ ఏజెన్సీ నుంచి వయా నర్సీపట్నం మీదుగా మైదానాబాద్ వచ్చినప్పుడు నర్సీపట్నం ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండాలి, అక్కడ పర్యాటకంగా అభివృద్ధి చెందాలని ఒకవైపు అయ్యన్న పాత్రుడు సంకల్పించారు. మరోవైపు ఇక్కడ అంటే రైతులకు స్థానిక ప్రజలకు నష్టం కలిగించే ఈ పెద్ద చెరువు కాదని మరో ప్రాంతంలో ఈ 108 అడుగుల శివపార్వతి విగ్రహాలు పెట్టాలే తప్ప ఈ ప్రాంతంలో పెట్టి ఈ ప్రాంతాన్ని పర్యావరణ నష్టం చేకూర్చుద్దనేది వీళ్ళ భావన. మొత్తం మీద ఈ అంశం ఒక రాజకీయ వివాదాస్పదంగా మారింది. మొత్తం మీద ఒకవైపు ఈరోజు వైసీపీ నేతలు అయితే పోలీసులకు అయ్యన్న పాత్రుడితో పాటు తన అంచనలపై ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 48 గంటల్లోగా చర్యలు తీసుకోకపోతే నర్సీపట్నం కేంద్రంగా పెద్ద ఉద్యమం చేపడతామని మాజీ మంత్రి అమర్నాథ్ కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోని ఇటువైపు అయ్యన్న పాత్రుడు అతని వర్గం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. రైట్, థ్యాంక్ యూ ఖాజా. అనంతపురం హనీ ట్రాప్ కేసు పోలీస్ శాఖను కుదిపేయడమే కాదు, పొలిటికల్ గాను కాకరేపుతోంది. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే హనీ ట్రాప్ ముఠాకు అండగా నిలిచారు అనే ఆరోపణలపై జిల్లా ఎస్పీ సీరియస్ యాక్షన్కి దిగటం, పాత్రధారులతో పాటు వారికి సహకరించినటువంటి పోలీస్ సిబ్బందిపై కూడా వేటు వేయడం ఓ ఎత్తైతే, ఇదే అంశంపై నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలు మరో ఎత్తని చెప్పాలి. హనీ ట్రాప్ కేసుపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. హనీ ట్రాప్ ముఠా వెనుక ఉన్న మాటికి టీడీపీ నేతల హస్తం ఉందని ఆయన చెప్తున్నారు. పరిటాల సునీత సోదరుడు మురళి ప్రమేయం కూడా ఇందులో ఉందంటూ విమర్శలు గుప్పించారు. టీడీపీ హనీ ట్రాప్ ముఠాకు పోలీసులే బలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు తోపుదుర్తి. హనీ ట్రాప్ కేసులో ఒక ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్తో పాటుగా 4 కానిస్టేబుల్స్ ని ఇప్పటికే విఆర్కి పంపించారు. ఇప్పటికే రాప్తాడు సిఐ హర్ష, అనంతపురం 3 టౌన్ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ ని విధుల నుంచి తప్పించారు. రుద్రంపేట ఉప సర్పంచ్ వైసీపీ నాయకుడు నరేందర్ రెడ్డి కీలక నిందితునిగా భావిస్తూ అతని కోసం గాలిస్తున్నారు. ఇలాంటి టైంలో వైసీపీ నేతలనే సిబిఐ విచారణకు డిమాండ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. రాప్తాడు నియోజకవర్గంలోని ముగ్గురు అధికారులపైన సస్పెన్షన్ వేటు కానీ లేదా పదవి నుంచి తొలగించినటువంటి చర్యలు కానీ తీసుకొని అనేక మంది కానిస్టేబుల్, ఏఎస్ఐలు పైన చర్యలు తీసుకునే పరిస్థితి ఉండి, మరి రాప్తాడు నియోజకవర్గపు ఎమ్మెల్యే పరిటాల సునీతకి ఇందులో సంబంధం లేదనడం హాస్యాస్పదం కదా. మరి ఆమె తమ్ముడు మురళికి సంబంధం లేకుండా ఇది జరిగింటుందా అని ఈరోజు ఒక పత్రికలో వార్త రావడం కూడా చూస్తూ ఉన్నాం. బయట ప్రచారం జరుగుతూ ఉంది. ఈ జిల్లాకు సంబంధించి ఒక బీజేపీ నాయకుడు మరియు ఒక 2-3 బీజేపీ నాయకులు, మురళి మరి కొంతమంది కలిసి 4 గ్రూపులుగా 4 ముఠాలుగా ఏర్పడి ధర్మవరం పట్టణంలో కానీ, ధర్మవరం రూరల్ ప్రాంతం కానీ, అనంతపురం పట్టణంలో కానీ, అనంతపురం రూరల్ ప్రాంతాల్లో కానీ డబ్బులున్నటువంటి వ్యాపారస్తుల్ని టార్గెట్ చేసి, గౌరవస్తులైనటువంటి కొంతమందిని టార్గెట్ చేసి, వాళ్ళకు ఉన్నటువంటి బలహీనతలను ఆసరాగా తీసుకుని ఈ హనీ ట్రాప్ ముగ్గులోకి లాగి దాదాపు 100 కోట్ల రూపాయల మేరకు వసూలు చేసినట్లుగా తెలుస్తా ఉంది. ధర్మవరం టౌన్లోనే ప్రత్యేకించి చేనేత వ్యాపారస్తుల నుంచే
25 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా తెలుస్తాం. అనంతపురం హనీ ట్రాప్ కేసుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, పోలీస్ శాఖను ఈ కేసు కుదిపేయటమే కాదు, అటు పొలిటికల్ గా కూడా కాకరేపుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి రాజు? ఖచ్చితంగా గత వారం 10 రోజులుగా ఈ వ్యవహారం అయితే అనంతపూర్ రాజకీయాల్లో కాకరేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు రాజకీయంగా కూడా పెను దుమారమే లేపిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే హనీ ట్రాప్ వ్యవహారంలో ఇప్పటికే పాత్రధారులపై కేసులు నమోదు చేయడము, కొందరిని అరెస్ట్ చేయడము, మరికొందరిని సర్వీస్ నుంచి తొలగించడం, అంటే పోలీసుల మీద లేదంటే ముఠాపైన చర్యలు తీసుకున్నారు. అసలైన సూత్రధారులే పొలిటీషియన్స్. ఈ పొలిటీషియన్స్ పాత్ర పెద్ద ఎత్తున ఉంది. దీనికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి వెంటనే సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలోనే ఖచ్చితంగా ఇది రాష్ట్ర రాజకీయాల్లో, అనంతపూర్ రాజకీయాల్లో ప్రత్యేకించి సంచలనంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఒక సిఐని డిస్మిస్ చేశారు సర్వీస్ నుంచి, మరో 2 సిఐల్ని విఆర్కి పంపించారు, కొంతమంది పోలీసుల్ని సస్పెండ్ చేశారు. అయితే ఈ ముఠాను ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించిన నేపథ్యంలోనే రంగమ్మ మాత్రమే కాదు కీలకంగా వ్యవహరించింది ఈ ముఠాలో. ఈ ముఠాను నడిపించిందంతా కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి నేతలు. అది రాప్తాడు మాజీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలను పట్టు చూస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నేతలకి ప్రమేయం ఉంది. బీజేపీ నేతలు కూడా ఈ ముఠా వెనక నడిపించేందుకు కీలక పాత్ర పోషించినట్టుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చెప్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము ఇంత బరి తెగించి తెలుగుదేశం పార్టీ నేతలు పేదింటి ఆడపిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతూ ఈ దందా నడిపించారు అన్నదే ఒక ఘాటైనటువంటి విమర్శ చేయడమే ప్రస్తుతం అయితే సంచలనంగా మారింది. ఖచ్చితంగా ప్రభుత్వము ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంది కాబట్టి ఇప్పటికే విచారణకు ఆదేశించింది. ఇందుకు సహకరించినటువంటి అన్ని ముఠాకు, ఎవరైతే హనీ ట్రాప్ చేసే ముఠాకు సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకుంది. హనీ ట్రాప్కు పాల్పడినటువంటి ముఠా సభ్యులను కూడా అరెస్ట్ చేసింది. అయితే సూత్రధారులుగా ఉన్నటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రధాన డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏ రకంగా రెస్పాండ్ కాబోతుంది, తెలుగుదేశం పార్టీ సంబంధించిన రాప్తాడు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఈ వ్యవహారంలో కీలకంగా వివరించారన్నదే ప్రధానమైన ఆరోపణ. కాబట్టి మరి టీడీపీ ఏ రకంగా రెస్పాండ్ అవుతుందో వేచి చూడాల్సిన అవసరమైతే ఉంది. అయితే అనంతపూర్ రాజకీయాల్లో హనీ ట్రాప్ ముఠా వ్యవహారం గతి వారం 10 రోజులుగా చర్చగా ఉన్న ఈరోజు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన ఆరోపణల తర్వాత మాత్రము ఓ పెద్ద దుమారమే లేపిన నేపథ్యంలో సంచలనంగా మారింది. మరి తెలుగుదేశం పార్టీ ఏ రకంగా రియాక్ట్ అవబోతోంది ఈ వ్యవహారంపై? వాళ్ళ ప్రభుత్వం వైసీపీ డిమాండ్ చేసినట్టుగా సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చే అవకాశం ఉందా, లేదంటే సిట్ ఏదైనా దర్యాప్తు చేసి మొత్తం వ్యవహారాన్ని బయటపెట్టేందుకు సహకరిస్తుంది? ఎందుకంటే దాదాపుగా 100 కోట్ల రూపాయలు చేతులు మారాయని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున పెద్దల హస్తమే ఈ వ్యవహారంలో ఉంది అని చెప్తున్న పరిస్థితుల్లో ఏ రకంగా ఈ వ్యవహారాన్ని చూస్తారు? ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది కాబట్టి మరింత లోతైన దర్యాప్తు చేయడం ద్వారా పూర్తిగా ఈ వ్యవహారం వెనకలో ఎవరుండారు, హనీ ట్రాప్కి ఎంతకాలంగా జరుగుతుంది, దాదాపుగా 4 ఏళ్లుగా జరుగుతుందని చెప్పేసి ఒక రకమైన వాదన వినిపిస్తుంటే గత ప్రభుత్వంలో కూడా ఎవరైనా ఇందుకు సహకరించారా, పొలిటీషియన్లు మరింత మంది బయటకు వచ్చే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో చూడాలి. హనీ ట్రాప్ వ్యవహారం రాజకీయంగా సంచలనం రేపిన అంశంగా మారిపోయింది కాబట్టి అనంతపూర్ పాలిటిక్స్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది. ప్రభుత్వం కూడా మరింత సీరియస్గా వ్యవహరించి లోతైన దర్యాప్తు చేస్తే మాత్రం మరింత మంది బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ రాజు. దేశంలో ఇస్లామిక్ ఛాందసవాదుల దాడులు పెరిగిపోతున్నాయి. ముంబైలో పెహల్గాన్ తరహా దాడి తీవ్ర కలకలరేపింది. మీరా రోడ్లోని అపార్ట్మెంట్లో 2 సెక్యూరిటీ గార్డ్స్పై జుబేర్ అన్సారీ అనే వ్యక్తి కత్తులతో దాడి చేయడం అందరినీ షాక్కి గురిచేసింది. కల్మా చదవడం వచ్చా అని 2 సెక్యూరిటీ గార్డ్స్ అడిగాడు జుబేర్. తమకు కల్మా చదవటం రాదని సెక్యూరిటీ గార్డ్స్ చెప్పడంతో వాళ్లపై దాడికి దిగాడు. విడిచిపెట్టాలని ప్రాధేయపడినప్పటికీ జుబేర్ రాక్షసుడిలా ప్రవర్తించాడు. జుబేర్ అన్సారీ ఫ్లాట్లో తనిఖీలు చేసినప్పుడు సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ వీడియోస్తో అతడు ప్రభావితమైనట్టుగా గుర్తించారు. జుబేర్ నివాసం నుంచి పలు డాక్యుమెంట్స్ని స్వాధీనం చేసుకున్నారు. అసలైన జిహాద్ని భారత్లో చూస్తారంటే రాతలు రాశాడు అతను. అంతేకాదు అపార్ట్మెంట్లో ఐసిస్, జిహాద్, గాజా లాంటి పేర్లతో నోట్ని స్వాధీనం చేసుకున్నారు. జుబేర్ అన్సారీని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం అన్సారీకి 4 రోజుల పాటు పోలీస్ కస్టడీ విధించింది. హిందువులను భయపెట్టడానికే జిహాదీలు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని బీజేపీ నేత కిరీట్ సోమయ్య ఆరోపించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ
డిమాండ్ చేస్తున్నారు. अभी यहाँ पर जो मीरा रोड में नया नगर जिहाद नया जो षड्यंत्र शुरू हुआ है कि पूरे नया नगर में हिंदू लोगों को टारगेट किया जा रहा है, वार किया जाता है, धमकियां दी जाती है। इसी प्रकार से ये दोनों जो सुरक्षा कर्मियों को कलमा पढ़ने को कह के जो जैब जुबेर ने जो वार किया है, अभी हॉस्पिटल में मेरी परिवार उनका बेटा परवेज डॉक्टर से चर्चा हुई। जो वार करने वाले को पूरी ट्रेनिंग दी, कैसे वार करना, कैसे जान लेना, ये तो तुरंत हॉस्पिटल ट्रीटमेंट मिल गई। उसके कारण अब तबियत रीजनेबल है। लेकिन मैं इन सब जो जिहादी लोग हैं उनको चेतावनी देना चाहता हूं। आपने देखा नासिक में कॉरपोरेट जिहाद अपराधी कौन, दानिश और तौसीफ। अमरावती में कोचिंग क्लास जिहाद आरोपी अयान अहमद। ముంబైలో పెహల్గాం తరహా దాడి తీవ్ర కలకలం రేపింది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నూర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నూర్, అసలు ఎవరు ఈ జువేద్, అసలు ఏంటి నా బ్యాక్గ్రౌండ్, పోలీసుల ఎంక్వైరీలో ఎలాంటి విషయాలు బయటకు వస్తున్నాయి? పెహల్గాం ఘటన తర్వాత దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఏదో ఒక చోట ఏదో ఒక ప్రాంతంలో ప్రతిరోజు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పేరడిగి దాడి చేయడం, కల్మా చదవమని బలవంతంగా ఒత్తిడి తీసుకురావడం, ఇలాంటి ఘటనలు మన పదే పదే రిపోర్ట్ అవుతున్నాయి. కానీ దేశవ్యాప్తంగా చూసుకుంటే అనేక రాష్ట్రాల్లో కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ కంప్లైంట్ చేస్తున్నారు, చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి. లేటెస్ట్గా ముంబైలో కూడా చూసుకుంటే రాత్రి 3 గంటలకి ఈ జుబేర్ రావటము, తర్వాత ఏకంగా సెక్యూరిటీకి మసీద్ దారి ఎక్కడ ఉంది, ఇక్కడ దగ్గరలో మసీద్ ఎక్కడ ఉందని అడగడం, అతను సమాచారం ఇక్కడ తెలియదు కొత్తగా వచ్చానని చెప్పుకున్న తర్వాత ఇతను జుబేర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ 5 గంటలకు వచ్చి అతని పైన దాడి చేసి, తర్వాత ఎవరైతే సెక్యూరిటీ గార్డు ఉన్నారో అతని మేనేజర్ పైన కూడా దాడి చేసింది. అంటే పదే పదే నువ్వు కల్మా చదవాలి, నీ పేరేంటి అంటే మతము, అతని పేరు అడిగి అతని పైన దాడి చేస్తూ వచ్చాడు. మహారాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అన్ని రాజకీయ పార్టీలు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని రాజకీయ పార్టీ నేతలు రోడ్లపైన ఉన్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే జుబేర్ని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. అంటే జుబేర్ని అదుపులో తీసుకున్న తర్వాత మహారాష్ట్ర పోలీసులు అయితే చాలా సంచలన విషయాలే బయటకు తీసుకొచ్చారు. అతని దగ్గర అతని ఫోన్లో కావచ్చు, అతని ఏదైతే రూమ్లో ఉంటాడో అక్కడ ఐసిస్ సంబంధించిన ఉగ్రవాదులకు సంబంధించిన వీడియోస్తో పాటు ఇతర కంప్యూటర్స్, ఇతర ల్యాబ్లో కూడా అంటే భారతదేశంలో ఏ విధంగా ఉగ్రవాదాన్ని ప్రిపేర్ చేయాలి, ఏ విధంగా యువకుల్ని ఉగ్రవాదం వైపు మోటివేట్ చేయాలనే ప్రసంగాలు కూడా అతను తన సిస్టంలో స్టోర్ చేశాడు. పాకిస్తాన్తో పాటు ఇతర దేశాలకు సంబంధించిన అతని దగ్గర ప్రసంగాలు కూడా ఉన్నట్టు ఇప్పటికే మహారాష్ట్ర ఏటీఎస్ ప్రత్యేక విభాగం కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. మొత్తం ఈ జుబేర్ పైన అయితే ఆల్రెడీ మహారాష్ట్ర పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ విధంగా ఏ రాష్ట్రాలు అతను లింకులు ఏర్పాటు చేస్తున్నారు అనే దానిపైన కూడా మహారాష్ట్ర పోలీసులు అయితే విచారిస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ నూర్. నడినెత్తిన సూర్యుడు సుర్రుమంటున్నాడు. 45 డిగ్రీలకు తగ్గేదే లేదంటూ జనాన్ని కాల్చేస్తున్నాడు. ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాలు ఉష్ణోగ్రతలతో భారీగా పెరుగుతుండడంతో ప్రజలతో పాటు ప్రభుత్వాలకు పలు కీలక సూచనలు చేసింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ భారీగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న వేళ తిప్పలు తప్పట్లేదు జనాలకి. వృద్ధులు, పిల్లలు, శిశువులతో పాటు ఉపాధి హామీ కూలీలపై ఈ ఎండల ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పిన ఎన్హెచ్ఆర్సీ వారి రక్షణకి పలు చర్యలు తీసుకోవాలని సూచించింది. దేశంలో వడదెబ్బ కారణంగా 2019 నుండి 2023 వరకు 3712 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో వడగాలుల ప్రభావాన్ని తగ్గించడానికి, ప్రాణ నష్టాన్ని నివారించడానికి పలు మార్గదర్శకాలను పాటించాలని కోరింది ఎన్హెచ్ఆర్సీ. ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ సూచనలు చేసింది. వడదెబ్బ ట్రీట్మెంట్ పై డాక్టర్స్ కి ప్రత్యేక శిక్షణ అందించాలని తెలిపింది. హాస్పిటల్స్ లో ఆర్ఎస్, ఐవీ ఫ్లూయిడ్స్, ఐస్ ప్యాక్స్ అందుబాటులో ఉంచాలని చెప్పారు. నిరాశ్రయులకి షెల్టర్స్ ఏర్పాటు చేయాలి, కార్మికులకి తాగునీళ్లు, షెడ్స్ ఏర్పాటు చేయాలని సూచించింది. పని సమయాల్లో మార్పులు చేయాలి, హాస్పిటల్లో కూల్డ్ వార్డ్స్ ని ఏర్పాటు చేయాలి, బహిరంగ ప్రదేశాల్లో హీట్ అలర్ట్స్ ని ఎప్పటికప్పుడు ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది ఎన్హెచ్ఆర్సీ. ప్రజలకి కూడా పలు సూచనలు చేసింది ఎన్హెచ్ఆర్సీ. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని చెప్తోంది. నీళ్లతో పాటుగా ద్రవ పదార్థాలని అధికంగా తీసుకోవాలని సూచించింది. తేలికపాటి లైట్ కలర్ దుస్తులు ధరించాలని చెప్తోంది ఎన్హెచ్ఆర్సీ. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎండలు మండిపోతున్నాయి, బాణుడు భగభగమంటున్న నేపథ్యంలో ఎన్హెచ్ఆర్సీ ప్రజలకి పలు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. శ్రవణ్, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సూచనలు చేసింది. ఇక్కడ హీట్ వేవ్స్ అనేది కేవలం వాతావరణ సమస్య మాత్రమే కాదు,
ఇది ఒక ప్రజలకు సంబంధించిన ప్రజల ప్రాణానికి వాళ్ళ జీవనోపాధికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. ఎందుకంటే వాళ్ళు అనారోగ్యానికి గురే అవకాశాలు ఉంటాయి. దినసరి కూలీలు అయి ఉండొచ్చు, గిగ్ వర్కర్స్ అయి ఉండొచ్చు, బయట పనుల కోసం ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళే వాళ్ళ ప్రాణాలకి ముప్పు ఏర్పడే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆదేశాలను జారీ చేసింది. అదే 2019 నుంచి 2023 వరకు వడదెబ్బల వల్ల 3,712 మంది చనిపోయినట్టుగా లెక్కలు చూపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్త తీసుకోవాలని సూచించిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే 45 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో చూసుకుంటే ఆదిలాబాద్లో అత్యధికంగా 45.3 అయితే నిజామాబాద్లో 44.7. అంటే ఓ రకంగా చెప్పాలంటే ఆదిలాబాద్, నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్లు ప్రకటించాలి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లు ప్రకటించాలంటే ప్రభుత్వం మొత్తం కూడా తమ పరిస్థితిని సమీక్షించాల్సి ఉంటుంది. ఎక్కడికక్కడ హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేయాలి. అలాగే ఈ వాతావరణానికి సంబంధించిన ఎక్కడికక్కడ హెచ్చరికలు జారీ చేస్తూ ఉండాలి. మంచినీళ్ళు, మజ్జిగ, ఓఆర్ఎస్ లాంటివి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలి. వాళ్ళకి దినసరి కూలీలకు జీవనోపాధికి దెబ్బతింటుంది కాబట్టి వాళ్ళకు కూడా ఆహారము ఇతరత్ర ఫుడ్ సప్లై చేస్తూ ఇటువంటి కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్హెచ్ఆర్సీ సూచనలు చేసింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ హీట్ వేవ్స్ మీద రిలీజ్ చేసిన సూచనలు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా పాటించాలి. ప్రజల ప్రాణాలను, వాళ్ళ జీవనోపాధిని దృష్టిలో ఉంచుకొని ఈ వడగాల్పుల మీద చర్యలు తీసుకోవాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. థ్యాంక్ యూ శ్రవణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.